కూష్మాండ బలిహరణ దేవత अच्छा 112 13 1 2 3 సార్ ఇక్కడ అయిపోయి ఇప్పుడు పెట్టండి 90 91 92 93 100 100 వరంగల్కు ఎంతో తలమానికంగా ఉన్న మన పెద్ద మార్కెట్, అందులో ఈ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉండడం చాలా సంతోషం. ఇక్కడ వచ్చినాక సమస్యలను రవీంద్ర రెడ్డి గారు వివరించారు. నాకు కూడా అలాగే మా సురేఖకు అంతా తెలిసి ఇక్కడ అవగాహన, ఎందుకంటే వారు సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ అన్ని బాధలు, వారి యొక్క బాధలు అన్ని తెలుసు. అందరూ కూడా ఈ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్. ఫస్ట్ స్టెప్, ఇనిషియల్ స్టెప్ గా నేను అనుకుంటున్నాను టువర్డ్స్ మ్యాంగో మార్కెట్, ఎక్స్క్లూజివ్ మ్యాంగో మార్కెట్ యార్డ్ ఇది. సో హోల్సేల్ అని చెప్పారు మనకి. దీనిలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అది ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి చెప్పారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మనకి ఇష్యూ చెప్పారు. పవర్ అండ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని. ఇవి కాకుండా మ్యామ్ ఇక్కడ మనము ఈ రేడియేషన్ ఫెసిలిటీ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా మనం మ్యాంగోకి క్రియేట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఒకటి ఆ మ్యాంగోస్ ని మనం సెపరేట్ చేసేదానికి ఉంటుంది. దిస్ విల్ బి ది ఓన్లీ వన్ లొకేషన్ సెంటర్ వేర్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. దగ్గర చాలా పెద్ద ఎత్తున మామిడి పంట, ఇంకొకటి పంటలు పండుతాయి. అవి ఇక్కడ పండినప్పుడు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బంది, మన వాళ్లకు ఇబ్బంది. అటువంటి సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి. అక్కడ దాకా పోయినాక గిట్టుబాటు ధర వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. మరి ఇది ఇట్లా మార్కెట్ ఉన్నట్టయితే బయట నుండి కూడా వ్యాపారస్తులు అక్కడ పండిన పంటను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని మన దగ్గర పండని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు